పేరు పాసం నర్సిరెడ్డి. రేపు ఓటు ఎవరికి వేస్తామన్నా? పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి. జగన్ పరిపాలన ఎలాగుందన్నా? జగన్ గారి పరిపాలన సూపర్గా ఉంది. జగన్ అభివృద్ధి ఎలా చేస్తున్నాడు? అభివృద్ధి విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ 1. అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు కూడా చాలా చాలా బాగున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు చేసాయి. మళ్ళీ 2019 ఎలక్షన్లో మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి గెలిపించుకున్నాము. ఇప్పుడు 2024లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి మళ్ళీ గెలిపించుకుంటాము. మన రాష్ట్రాన్ని అటు సంక్షేమ పథకంలో కానీ ఇటు అభివృద్ధి పథకంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే 100% పక్కాగా తీసుకోగలుగుతారు. కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేద్దాం అనుకుంటున్నాము. రేపు ఎలక్షన్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి ఓటేస్తాం. ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ గారికి వేస్తాము. మన రాష్ట్రాన్ని ముందజలో జగన్మోహన్ రెడ్డి గారు తప్పించి ఎవరు తీసుకెళ్ళలేరు. యువ నాయకుడు, ఉత్సాహవంతుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మనం అందరం ఓటేసి. పేరేందన్నా? నా పేరు డేగల దానియాలు, రణిసింతల, మాచల్ నియోజకవర్గం. జగన్ ఓటేస్తారా? తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తూ అలాగనే మా ఎమ్మెల్యే గారు పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని కూడా గెలిపించుకుంటాం. కాబట్టి ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలకి మేము ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటున్నాం. ప్రతిదీ మా ఇంట్లో ఆనందంగా ఉంటుంది. ఏ పథకాలు, అమ్మఒడి అయినా కానీ, రైతు భరోసా కానీ, ఇంకా అన్ని పథకాలు అన్నీ కూడా సక్రమంగా అన్ని ఇంటికే అందుతున్నాయి. ఏ ఒక్కటి కూడా లంచం లేకుండా సురక్షితంగా అన్ని డైరెక్ట్గా అకౌంట్లుగా పడుతున్నాయి. ఖచ్చితంగా మా పిన్నెల వెంకటరామరెడ్డి గారిని రామకృష్ణారెడ్డి గారిని గెలిపించుకొని, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకొని ఖచ్చితంగా. నా పేరు డేగల జయరాజు, రైల్పేట. ఎవరికి ఓటేస్తావు నువ్వు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు మీద ఓటేస్తాం. జగన్ పాలన ఎలాగున్నది? జగన్ పాలన బాగుంది. జగన్ అభివృద్ధి ఎలా జరిగింది? అభివృద్ధిలో ముందంజలో ఉంది. అభివృద్ధి ఫలాలు అందరికీ అందుతున్నాయి. మాకు కూడా మా ఇంటికి పెన్షన్ అందుతుంది. మా ఆవిడకి చేయూతను ఇచ్చారు. ఇంకా ముందు ముందు ఇంకా మంచి ఫలితాలు వస్తాయని మేము ఆశిస్తున్నాం. మార్చిలో రాబోయే ఎలక్షన్లకి రేపు వేసే ఓటు ఎవరికి వేస్తావు? ఓటు రామకృష్ణారెడ్డి గారికి ఓటేస్తాం. ఓకే, చెప్పండి మీ పేరు చెప్పండి. నా పేరండి ఉమ్మా రామాంజనేయరెడ్డి, రణచింతల మండలం అండి, పల్నాడు డిస్టిక్. జగన్ పరిపాలన ఎలాగుందండి? సూపర్గా ఉందండి. జగన్ వాలంటీర్ వ్యవస్థ ఎలాగుంది? వాలంటీర్లు రోజు పొద్దున్నే వచ్చి 1 తారీఖే వచ్చి అందరికి పింఛన్లు ఇచ్చి వాళ్ళకి బియ్యం వస్తున్నాయా రావట్లేదని కనుక్కొని ఆడవాళ్ళని మగవాళ్ళని అందరినీ లేపి పింఛన్లు ఇవ్వటానికి, ముసలి వాళ్ళని అందరినీ లేపల్లా వాళ్ళు డబ్బులు ఇచ్చి వెళ్తున్నారు. పూర్తిగా ఇచ్చి వాళ్ళకి ఏదన్నా అవసరాలు ఉంటే ఇంట్లో ఏదన్నా సచివాలయ వ్యవస్థలో ఏదన్నా అవసరాలు ఉంటే వాళ్ళని అడిగి తెలుసుకొనల్లా వాళ్ళకి చేసి పెడుతున్నారు. జగన్ అభివృద్ధి ఎలా ఉంది మన రాష్ట్రంలో? మన రాష్ట్రంలో అభివృద్ధి జగన్ చేసినట్లు ఎవరు చేయలేదండి. ఇంతవరకు సీఎంలలో జగనే మంచిగా చేసింది. ప్రతిపక్షాలు జగన్ అభివృద్ధి చేయలేదు అంటున్నారు కదా, మీరు సంభాషణ చెప్పండి. ఏం చేయలేదో వాళ్ళని అడగండి. వాళ్ళు చేసి చూపించారు. అంతకుముందు వాళ్ళ ప్రభుత్వం ఉంది, ఏం చేశారు వాళ్ళు ఏం చేయాలి. రుణమాఫీ అన్నారు, రుణమాఫీ జరగలేదు. ఆడవాళ్ళది ఇది డ్వాక్రా రుణమాఫీ అన్నారు, పసుపు కుంకుమ అన్నారు, మొత్తం ఎగనామం పెట్టింది. ఇవాళ ముగ్గురు కలిసి జగన్ మీద దాడి చేస్తున్నారు. ఏముంటుంది వాళ్ళది? ఏముండదండి. మన మాజీ నియోజకవర్గం పిన్నెల రామకృష్ణారెడ్డి ఎలా పనిచేస్తున్నాడు? సూపర్గా పనిచేస్తుందండి. జనాలకి వాళ్ళకి ఏది కావాలంటే అది అందుబాటులో ఉండి ఆయన ఎటు వెళ్లకుండా ఎమ్మెల్యే అన్నోడు మాచర్లోనే కాపురం పెట్టి అందరికీ అందుబాటులో ఉంటుంది. నెక్స్ట్ జగన్ సీఎం కావాలని కోరుకుంటున్నారా మీరు? అందరం కోరుకుంటున్నాం. మన పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నాం. బుల్లెద్ది అన్నయ్య, చింతలంతోని వారి కాలనీ. ఎవరికి ఓటేస్తావన్నా? మేము రామకృష్ణారెడ్డి గారికి వేసి జగన్ పరిపాలనలో నడుస్తాం. జగన్కి ఎన్నో మాకు చేసిన మేళ్ళ కోసం జగన్ ఎంతో అభివృద్ధి పథకాలు నడుపుతున్నాడు కాబట్టి ఆయన పథకాల ద్వారాగా ఎంతోమంది లబ్ధి పొందారు. ఈరోజు చేసే ప్రతి కార్యక్రమం కూడా జయప్రదం అవుతుంది. ఆయనే మళ్ళీ కాబోయే సీఎం గారు, కాబోయే ఎమ్మెల్యే గారు. తొందరలో ఎమ్మెల్యే గారు మన రామకృష్ణారెడ్డి గారు మాచర్ల నియోజకవర్గం నుండి మంత్రిగా కూడా పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. సిద్ధమని మేము కూడా చెప్తున్నాం. జై జగన్.